నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్త విశేషాలు. నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ అధ్యక్షులు మేడిచెర్ల కృష్ణ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. విజయరాయిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ప్లాస్టిక్ మొత్తాన్ని తీసుకొచ్చి స్టీల్ సామాన్లు తీసుకోవాల్సిందిగా ప్రజలకు పిలుపునిచ్చారు. దీని ద్వారా ప్లాస్టిక్ రహిత విజయరాయిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలియజేశారు. అనంతరం మేడిచెర్ల కృష్ణ మీడియాతో మాట్లాడుతూ మోడీ గారు ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ రహిత దేశంగా మన దేశం ఉండాలని విజయరాయిలో ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ తీసుకొచ్చి స్టీల్ సామాన్లు తీసుకునే విధంగా ప్రణాళిక సిద్ధం చేశామని గ్రామ ప్రజలందరూ దీనిని వినియోగించుకోవాలని తెలియజేశారు. నరేంద్ర మోడీ గారు ఈ మధ్య కాలంలో మన భారతీయుల్ని టెర్రరిస్టులు చంపేశారు కొంతమంది. దాని మీద ప్రతిచర్యగా మన మోడీ గారు ఏం చేశారంటే పాకిస్తాన్ మీద అటాక్ చేసి ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా స్వచ్ఛ భారత్ ఆయన ప్రతి అంశంలోని కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిసారి ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆ స్వచ్ఛ భారత్లో ఏమేమి అంశాలు ఉంటాయో అవన్నీ కూడా విజయరాయి గ్రామంలో ప్రతి ఇంటికి చేరవేయాలని ఆ అవగాహన కల్పించాలని ఈరోజు ఇక్కడ అవగాహన కార్యక్రమం ఒకటి పెట్టాము. దానిలో భాగంగా మన ఇళ్లలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులు, పాత పడిపోయిన ప్లాస్టిక్ వస్తువులు అన్నీ తీసుకొచ్చినట్లయితే ఆ వస్తువులు బరువు యొక్క పరిమాణాన్ని బట్టి వాళ్ళకి స్టీల్ సామాను అందించడం జరుగుతుంది. దానితో పాటు ఒక చేతి సంచి, అలాగే స్వదేశీ వస్తువులు స్టాల్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశాము. సేంద్రీయ వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన గో ఆధారిత ఉత్పత్తులను కూడా ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వదేశీయంగా తయారవుతున్న మంచినీళ్ళు కానీ, తెల్లవారితే మనం ఉపయోగించే పేస్టు, షాంపూ, సబ్బులు ఇలాంటివన్నీ వాటి మీద అవగాహన కల్పించడం కోసం ఈ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సాయంత్రం 5:30కి లాటరీ పద్ధతిలో ఒక 3 బహుమతులు, ముగ్గురికి 3 బహుమతుల రూపంలో అందించడం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకి ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. మన ప్రధానమంత్రి మోడీ గారికి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో చేసుకోవాలని ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. మన ప్రియతమ నేత ప్రధానమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు. అయితే మన ప్రియతమ నేత ప్రధానమంత్రి గారు మోదీ గారు జన్మదిన వేడుక సందర్భంగా స్వచ్ఛ విజయరాయ్ అనే కార్యక్రమంలో ప్లాస్టిక్ రాష్ట్రంలోని విశ్వ బ్రాహ్మణ కులస్తులు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఆర్థిక భరోసా పాలకులు కల్పించాల్సిన అవసరం ఉందని ఏలూరు నగర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు సింహాద్రి బృందచారులు, గౌరవ అధ్యక్షులు వేముల దుర్గా ప్రసాదరావు, ప్రధాన కార్యదర్శి మానేపల్లి నాగేశ్వరరావు, కోశాధికారి నాగమల్లి దుర్గా సురేష్లు విజ్ఞప్తి చేశారు. ఏలూరు నగరంలో ఈ రోజు విశ్వకర్మ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉదయం శ్రీ 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 మధ్యరాట్ విశ్వకర్మ భగవాని పథకావిష్కరణ ప్రముఖ న్యాయవాది సున్నం బ్రహ్మం ఆవిష్కరించారు. అనంతరం వేద పండితులచే హోమం కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పలువురు దంపతులు కూర్చున్నారు. కామాక్షి సత్రానికి ఎవరు కూడా ఏది చేయాలనుకున్నా కూడా ఉండదు. అప్పుడు తమ్ముడు వెంకయ్యారు నా సహాయకాలు భక్తులు అన్నగారు ఆప్తులు బంధు అటువంటి విశ్వకర్మ భవనానికి, విశ్వకర్మ భవనానికి. అందరికీ నమస్కారం. ఏలూరు శ్రీ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ ప్రధాన కార్యదర్శి మేము ఇవాళ అత్యంత వైభవంగా, అత్యంత గొప్పగా యజ్ఞమోత్సవాలు జరుగుతున్నాయి. గత 25 సంవత్సరాల నుంచి యజ్ఞమోత్సవాల కార్యక్రమం జరుగుతున్నాము. యజ్ఞమోత్సవాల కార్యక్రమంలోని యజ్ఞం ఒక ఎత్తు, ఊరేగింపు ఒక ఎత్తుగా మేము భావించి ఈ సంవత్సరం స్వామివారికి చేస్తున్నాం. ఇవాళ పంచవృత్తులు కూడా చాలా అధ్వాన పరిస్థితుల్లోనే ఈయన పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక మీరు ఆ వృత్తుల్ని గౌరవించి
మాకు మంచి ఒక ప్యాకేజీ ప్రకటిస్తారని కోరుకుంటూ ఈ సందర్భంగా మోడీ గారిని మేము అడగడం జరుగుతుంది. అడగడమే కానీ డిమాండ్ చేసి గొడవలు చేసి ధర్నాలు చేసే మనుషులు మేము కాదు. దయచేసి మోడీ గారిని ఈ సమాజాన్ని గుర్తించి ఈ ఇబ్బందుల నుంచి మాకు గట్టెక్కించాలని కోరుకుంటూ, అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మరి ఇంకా ఈ నాయకులు మా ఏలూరులో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కానివ్వండి, అందరూ కూడా మరి ఈ కార్యక్రమాలు మమ్మల్ని గుర్తించి మాకు పడుతున్న ఇబ్బందులు వారు తీర్చుతారని ఆశిస్తూ పోలవరం నియోజకవర్గంలోని వరింకలపాడు గ్రామ కార్యాలయంలో బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు, కుటుంబ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మొదట కేక్ కట్ చేసి మోదీ దీర్ఘాయుష్ కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ దేశ అభివృద్ధి దిశగా మోదీ కృషి విశేషమని, ఆయన నాయకత్వంలో భారత్ ప్రపంచంలో గౌరవప్రద స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు. ఎన్డీఏ కూటమి తరఫున, నాయకుల తరఫున, అధికారుల తరఫున రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి మన నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పోలవరం నియోజకవర్గం తరఫున రోజు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళడానికి ముఖ్య పాత్ర పోషిస్తూ, అలాగే ప్రతి విషయంలోనూ కూడా విజనరీగా ఆలోచిస్తూ, ప్రతి విషయాన్ని కూడా ఒక స్టెప్ తీసుకునేటప్పుడు అనేక విధాలుగా మన రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడాలి, అభివృద్ధికి ఏ విధంగా దోహదపడుతున్నటువంటి అంశాలని మన ముఖ్యమంత్రి వర్యులతో పవన్ కళ్యాణ్ గారితో చర్చించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి పోలవరం నియోజకవర్గ ఎన్డీఏ కుటుంబ నాయకుల తరఫున, కార్యకర్తల తరఫున, అభిమానుల తరఫున, ఉద్యోగస్తుల తరఫున మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. దెందులూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కొట్టారు అబ్బాయి చౌదరి కొండలరావుపాలెం గ్రామంలోని క్యాంప్ కార్యాలయంలో దెందులూరు నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అబ్బాయి చౌదరి మాట్లాడుతూ మండల స్థాయి, గ్రామ స్థాయి నుండి వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన ప్రణాళికల గురించి చర్చించారు. అదేవిధంగా నియోజకవర్గంలోని వివిధ కమిటీలు నియామకాలను త్వరగా పూర్తి చేసేందుకు దిశానిర్దేశం చేయడం జరిగింది. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణం నందున ఈ రోజు విశ్వకర్మ జయంతి దేశవ్యాప్తంగా జరుగుతున్న సందర్భంగా మరియు తడికలపూడి విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు ఆధ్వర్యంలో విశ్వకర్మ ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, అనంతరం భక్తులకు కూడా తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ బుగడ సూర్యప్రకాశ్ రావు, కుందుర్తి ఆచార్యులు, ఎర్రోజు శ్రీనివాసాచార్యులు, తంగెలపల్లి నాగాచార్యులు, పత్తుల సత్యనారాయణ, తంగెలపల్లి సుధాకర్, తాతూరి సాంబశివరావు, తంగలపల్లి సురేష్, ఉప్పల ధర్మ ఆధ్వర్యంలో ఈ జయంతి ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. ओम श्री विश्वकर्मादिशांबदिं सरत्कुसुम्बादस्मां भवतु तस्मै नमः। अप्राकृत स्वरूपाय सर्वप्राकृत मुहूर्तये अमंगल विनाशाय सर्वमंगलदायिने श्री विश्वकर्मान्महं भजे। ज्योतिर्मयं शांतमुखं आद्यंत शून्यं निरीशं सकलं कलापं श्री विश्वकर्मा। ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం తడికలపూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ ప్రాంగణమందు శ్రీ విశ్వకర్మ జయంతి మహోత్సవం జరిగినది. ఈరోజు తడికలపూడి విశ్వబ్రాహ్మణ సంఘం అందరూ పాల్గొనడం జరిగింది. పూజానంతరం శ్రీ ప్రసాద వితరణ జరిగింది.
శ్రీ విశ్వకర్మ విశ్వకర్మ భగవాన్ కు జై విశ్వకర్మ భగవాన్ కు జై విశ్వ బ్రాహ్మణ సంఘానికి జై విశ్వకర్మ వైద్యత జై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వెంచేసి ఉన్న ప్రముఖ ఇలువెలుపు ఆరాధ్య దైవం శ్రీ మావులమ్మ అమ్మవారి దేవస్థానం హుండీలు జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్యప్రకాశ పర్యవేక్షణలో తెరిచి లెక్కించారు. 2 నెలల కాలానికి 35,19,016 రూపాయలు రాగా బంగారం 51 గ్రాములు, వెండి 160 గ్రాములు వచ్చాయి. 121 అమెరికా డాలర్లు, 10 కెనడా డాలర్లు వచ్చాయని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధా మహాలక్ష్మి నగేష్ తెలియజేశారు. ఏలూరు జిల్లా జిలుగుమల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో స్వస్థ నారీ స్వశక్త పరివార అభియాన్ ఆరోగ్య శిబిరాన్ని పోలవరం ఎమ్మెల్యే చిరే బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతిజ్ఞ చేసి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తర్వాత సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆరోగ్యం బలమైన కుటుంబానికి పునాది అని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల శ్రేయస్సు కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ శిబిరాల ద్వారా గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాల మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. మన ఎన్డీఏ కూటమి ప్రత్యేకించి అన్ని గ్రామాల్లో ఈ వైద్య సదుపాయం మంచిగా అందరికి అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లోనే భాగంగా ఈరోజు ఈ మంచి కార్యక్రమం నారీ స్వస్తిక్ అనేటువంటి కార్యక్రమానికి ఏర్పాటు చేసి, ముఖ్యంగా మహిళల్లో అనేకమైన సమస్యలతో బాధపడుతున్నారు. బయటకు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో వారిని ఇబ్బందులు లేకుండా, అలాగే చదువుకున్నటువంటి విద్యార్థుల్లో రక్తహీనత, బలహీనత ఇలాంటి వాటి అన్నింటినీ కూడా గుర్తించి వాటికి మంచి మంచి మెడిసిన్స్ ఇచ్చి ఫ్రీ టెస్ట్లు ఇచ్చే విధంగా రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందాక మనందరం కూడా ప్రతిజ్ఞ చదివాం. ఆ ప్రతిజ్ఞలో మనందరం ఆ ప్రతిజ్ఞని ప్రతి ఒక్కరు కూడా తెలిసే విధంగా ప్రతి గ్రామాల్లో వైద్య సదుపాయం అందక అనేక గ్రామాల్లో గత ప్రభుత్వాల నిర్వీర్యం వల్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రతి గ్రామంలో సరైన వైద్య సదుపాయం అందించే విధంగా ఈరోజు ఎన్ని కూటమి చర్యలు తీసుకుంటుంది. చర్యల్లో భాగంగా అనేక మనం ఉచితంగా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మన హాస్పిటల్ నుంచి కూడా గిరిజన గూడెల్లో మంచి మంచి టెస్టులు చేసి, ఆ టెస్టులు అనేక వేల రూపాయలతో కూడినటువంటి టెస్టులు చేపించి దానికి మెరుగైన వైద్య సదుపాయం అందించే విధంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. అలాగే ఉచితంగా మనం అనేక చోట్ల కూడా మెడిసిన్ క్యాంపెయిన్ కూడా ఏర్పాటు చేసి, అలాగే బ్లడ్స్ కూడా అనేక కార్యక్రమాల్లో బ్లడ్స్ కూడా తీసుకొని, అలాగే నిరుపేదలకి మన తరఫున బ్లడ్స్ అందించడం ఇలాంటి అనేక కార్యక్రమాలు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత చేస్తున్నాం. మీరందరూ కూడా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఎవరు ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా ఇలాంటి టెస్టులు చేయించుకొని దీనికి మెరుగైనటువంటి వైద్య సదుపాయం, ఇందాక డాక్టర్ గారు అన్నట్టుగా ఆ రోగాలకి సరైనటువంటి వైద్య సదుపాయం అందిస్తే ఖచ్చితంగా నయం అవుతుంది. అందరూ కూడా ఇలాంటి క్యాంపెయిన్లు ఉపయోగించుకొని ఖచ్చితంగా ఎవరికైతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితుందో వారందరూ కూడా మెరుగైన వైద్య సదుపాయం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే నియోజకవర్గంలో ఇందాక డాక్టర్ గారు అన్నట్టుగా మంది టాప్లో ఉండటం, అలాగే అందరినీ కూడా ప్రతి మండలంలో కూడా ఎలక్ట్ చేసి
ఇప్పుడు ఎక్కువ ఫేవర్స్ వస్తున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు నగరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా జన్మదిన సందర్భంగా పక్షోత్సవ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఏలూరు చెందిన ఆశ్రమం మెడికల్ కాలేజ్ బృందం రక్తదాన శిబిరంలో సహాయ సహకారాలు అందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గారపాటి చౌదరి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోదీ వైభవం కొనసాగుతుందని అన్నారు. 3 సార్లు దేశ ప్రధానిగా పనిచేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. ఓకే సార్ మనం నేర్చుకోవాల్సింది కూడా ఎంతో ఉంది. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి ప్రపంచంలో ప్రభావశీలురైన ప్రభావవంతులైన నాయకులుగా గుర్తింపబడటం. మన దేశంలో మనం అభివృద్ధిని దగ్గరగా చూస్తున్నాం. మనకి నరేంద్ర మోదీ గారు అందిస్తున్న నాయకత్వం అర్థమవుతుంది. కానీ ప్రపంచ దేశాలకు కూడా అర్థమవుతోంది. ఇప్పుడు భారత్ రాబోయే రోజుల్లో ప్రపంచానికి దిక్సూచి కాబోతోంది అని మనం నమ్మడం కాదు, ప్రపంచంలో మిగిలిన దేశాలన్నీ నమ్ముతున్నాయి ఇప్పుడు. అదే విధంగా మన ప్రధానమంత్రి గారు ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో ఉన్న అత్యున్నతమైన పురస్కారాన్ని ఇచ్చి నరేంద్ర మోదీ గారిని సత్కరిస్తున్నారు. అది మనందరం రాష్ట్ర కార్యవర్గ సహజంగా ఏదైనా రాజకీయ నాయకుడి పుట్టినరోజు అంటే ఏదో ఒక రోజు సేవా కార్యక్రమాలు చేసి సాగుతాయి. కాకపోతే నిరంతరం ప్రతి సంవత్సరం కూడా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన జన్మదినం నుంచి అక్టోబర్ 2 వరకు కూడా అన్ని రకాల సేవా కార్యక్రమాలు, అది పారిశుద్ధ్యం దగ్గర నుంచి స్వచ్ఛ భారత్, మొక్కల పంపిణీ, ఆరోగ్య శిబిరాలు, హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, అలాగే ఏదైతే పసిపిల్లలకి మరి అంగన్వాడీలతో సైతం ఆరోగ్యం మీద అన్ని దృష్టి పెట్టడం. ఈ రోజున 75వ సంవత్సర పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తరఫున హెల్త్ డిపార్ట్మెంట్ మరొక అడుగు ముందుకు వేసింది. ప్రతి పల్లెటూరులో కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ సైతం ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎక్కడ అనారోగ్యం బారిన పడుకుంటే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా ఈ 15 రోజులు కూడా స్వచ్ఛ భారత్తో సహా అన్ని రకాల కార్యక్రమాలు మారుమూల గ్రామాలకు సైతం జరుగుతుంది సేవా కార్యక్రమాలు. మరి వైరుపక్షాలు కూడా సహకరిస్తే ఈ దేశం మరింత సంపన్నం అవుతుంది. ఎందుకంటే శత్రు దేశాలతో ఇబ్బందులతో పాటు మన దేశంలో ఉన్న మరి ప్రతిపక్షాలు వాళ్ళ ఒక్క ఇబ్బందే. మరి నా పేరు కుసుమ కుమారి, జిల్లా ప్రధాన కార్యదర్శి అండి, మహిళా మోర్చా, ఏలూరు జిల్లా. ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకుని ప్రతి రాష్ట్రంలోనూ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మన ఏలూరు జిల్లా పార్టీ ఆఫీసులో కూడా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా పక్షోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన పార్టీ ఆఫీస్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారండి. యువమోర్చ తరఫున అందరం కూడా రక్తదానం చేయడానికి వచ్చాం. మేము మన మహిళా మోర్చ తరఫున మా అందరికీ కూడా మరి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయు ఆరోగ్యాలతో విరిజిల్లాలని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ఆకాంక్షించారు. ఏలూరు నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు, అదేవిధంగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు చేస్తున్న సేవలు ఎనలేనివని అభివర్ణించారు. మీరు ఎల్లకాలం కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని ఆకాంక్షించారు. హ్యాపీ బర్త్డే మోడీ గారు, హ్యాపీ బర్త్డే మోడీ గారు. మాట్లాడలే గట్టిగా
ఈరోజు ముఖ్యంగా జనసేన పార్టీ కార్యాలయం జనసేన పార్టీ కార్యాలయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం ఈ యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు 75వ పుట్టినరోజు కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. అదేవిధంగా మా రాష్ట్ర జనసేన పార్టీ అందులు దుర్గేష్ గారు రాష్ట్ర పరిపాలన శాఖ మంత్రులు దుర్గేష్ గారి యొక్క పుట్టినరోజు వేడుక సందర్భంగా ఇరువురికి జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ రోజున దేశ ప్రధానిగా మోడీ గారు 3వసారి వచ్చిన తర్వాత మరి ప్రపంచ దేశాల్లోని భారతదేశం యొక్క చిత్రపటాన్ని గౌరవంగా నిలబెట్టినటువంటి ఘనత ప్రధానమంత్రి మోడీ గారిది. ఎందుకంటే ఆయన గ్రౌండ్ స్థాయి నుంచి మరి సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక కమిట్మెంట్తో దేశభక్తితో భారతదేశ ప్రజల యొక్క గౌరవాన్ని పరిరక్షించే దిశగా మరి నిరంతరం కూడా ఆయన చేస్తున్నటువంటి దేశ గౌరవాన్ని పెంచడానికి చేస్తున్నటువంటి కృషిని అందరం కూడా నైపుణ్యం ఉన్నటువంటి శిల్పకారులైనటువంటి అది బంగారం కావచ్చు, దేవుని యొక్క విగ్రహాలు కావచ్చు, మండపాలు కావచ్చు, మరి అంత నైపుణ్యం ఉన్నటువంటి కుల వృత్తిని ఎక్కడ కనబడినటువంటి పరిస్థితిలో మరి ఈ రోజున విశ్వకర్మ దానికి ఒక స్కీమ్ తీసుకొచ్చి వారి విశ్వకర్మ భగవంతుని యొక్క జయంతి సందర్భం కూడా ఈరోజు మరి స్కీమ్ తీసుకొచ్చి వారికి కూడా నైపుణ్యాన్ని అందించే శిక్షణ తరగతులు పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందించి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకుంటానికి బ్యాంకుల ద్వారా వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ అనేక రకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి మన ప్రీతమ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారి తరఫు నుంచి మరి వారు ఇంకా నిండి నూరేళ్ళు ఇదే యాక్టివ్గా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.